బాప్తిస్మము తీసుకోవడం గురించి. యేసు బాప్తిస్మం గురించి తెలుసుకునే ముందు అసలు బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకుందాం. బాప్తిస్మం అంటే నీళ్లలో పూర్తిగా మునిగి బయటకు రావటం. నీటి బాప్తిస్మం అంటే ఒక వ్యక్తి తన పాత ప్రవర్తన విషయంలో చనిపోయి దేవునికి సమర్పించుకున్న వ్యక్తిగా కొత్త జీవితం మొదలుపెట్టడం. యేసుక్రీస్తు బలి మీద విశ్వాసం ఉంచుతూ బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మంచి మనసాక్షిని పొందే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఆయన శిష్యులు అవ్వాలి అనుకునేవారు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాలి అని యేసు చెప్పాడు. అయితే కొన్ని చర్చిల్లో పసిపిల్లలకు బాప్తిస్మం ఇచ్చి, అంటే వారిపై నీళ్లు చిలకరించి లేదా తలపై నీళ్లు పోసి పేరు పెడతారు. కానీ దేవుని రాజ్య సువార్తను అర్థం చేసుకుని దాని మీద విశ్వాసం ఉంచగలిగేంత వయసున్న వాళ్ళు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి పశ్చాత్తాప పడే వాళ్లే బాప్తిస్మం తీసుకోవాలి. పసిపిల్లలు వీటన్నింటినీ చేయలేరు కదా. అందుకే ఒక వయసు వచ్చిన వాళ్ళు మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి అని బైబిల్లో ఉంది. ఇక నీళ్లలో పూర్తిగా మునగకుండా నీళ్లు చిలకరించినా లేదా తల మీద పోసినా బాప్తిస్మం తీసుకున్నట్టే అంటే కాదని చెప్పాలి. నిజానికి బైబిల్లో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ నీళ్లలో పూర్తిగా మునిగే బాప్తిస్మం తీసుకున్నారు. ఇక యేసు కూడా తన 30వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటించటం మొదలుపెట్టి సుమారు 6 నెలలైంది. యేసుకు ఇప్పుడు దాదాపు 30 ఏళ్లు. ఆయన యోహానును కలవడానికి యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తనకు బాప్తిస్మం ఇవ్వమని అడగటానికి వచ్చాడు. అయితే యోహాను, నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాల్సిన వాణ్ణి, అలాంటిది నువ్వు నా దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చావా అంటూ అడ్డు చెప్పాడు. యేసు దేవుని కుమారుడని యోహానుకు తెలుసు. గర్భవతి అయిన మరియా ఎలిజబెతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెతు కడుపులో ఉన్న యోహాను సంతోషంతో గంతులు వేశాడని బైబిల్ చెబుతుంది. తాను ఇస్తున్న బాప్తిస్మం తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడుతున్న వాళ్ల కోసమే అని యోహానుకు తెలుసు. అయితే యేసు ఏ పాపము చేయలేదు. తనకు బాప్తిస్మం ఇవ్వమని యేసు అడిగినప్పుడు యోహాను అడ్డు చెప్పాడు. ఇప్పటికీ ఇలా కానివ్వు, మనం ఈ విధంగా దేవుడు కోరే వాటన్నింటినీ చేయటం సరైనది. యేసు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు అంటే పాపాల విషయంలో పశ్చాత్తాప పడుతున్నానని చూపించటానికి యేసు బాప్తిస్మం తీసుకోలేదు. తన తండ్రి ఇష్టాన్ని చేయడానికి తనకు తాను అర్పించుకుంటున్నానని చూపించటానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. యేసు అప్పటి వరకు వడ్రంగి పని చేశాడు. అయితే ఇప్పుడు పరలోక తండ్రి దేనికోసమైతే తనను భూమి మీదకి పంపించాడో ఆ పరిచర్యను మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది. యోహాను ఆ తర్వాత ఇలా అన్నాడు, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపించిన దేవుడే స్వయంగా నాకు ఇలా చెప్పాడు. పవిత్ర శక్తి ఎవరి మీదికి దిగివచ్చి ఉండిపోవడం నువ్వు చూస్తావో ఆయనే పవిత్ర శక్తిలో బాప్తిస్మం ఇస్తాడు. తాను బాప్తిస్మం ఇస్తున్న వాళ్లలో ఎవరి మీదికి పవిత్ర శక్తి వస్తుందా అని యోహాను ఎదురు చూస్తున్నాడు. అందుకే యేసు నీళ్లలో నుండి పైకి వస్తున్నప్పుడు దేవుని పవిత్ర శక్తి పావురం రూపంలో ఆయన మీదికి దిగిరావటం యోహాను చూశాడు. అలాగే యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మరో సంఘటన కూడా జరిగింది. ఆయన కోసం ఆకాశం తెరుచుకుంది. పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అయితే యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా తన పవిత్ర శక్తిని ఆయన మీద కుమ్మరించాడు. దాంతో యేసు ఒక కొత్త రీతిలో, ఒక ప్రత్యేకమైన విధంగా దేవుని కుమారుడు అయ్యాడు. యేసుని బోధిస్తూ శాశ్వత జీవితానికి దారి చూపించే వ్యక్తి అయ్యాడు. అంతేకాదు, ఆ క్షణం నుండి యేసు తన తండ్రి అప్పగించిన పనిని మొదలుపెట్టాడు. పాపులైన మనుషులందరి కోసం తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినప్పుడు ఆయన దాన్ని పూర్తి చేస్తాడు.